నా ఛానల్ నాకు కావాలి, నా సబ్స్క్రైబర్స్ నాకు కావాలి, నా లైక్స్ నాకు కావాలి, నా వీడియో షేర్ కావాలి, నాకు ఛానల్ పుష్ కావట్లేదు, నా లైక్స్ నాకు కావాలి. ఏమైంది అక్కడ కెమెరా పెట్టుకున్నాం, స్టార్ట్ అయింది, ఇంకా బిగ్ బాస్లోనే ఉన్నావా? ఇక బయటికి రావా? ఇక అదేనా మనకి? ఇక సారీ సారీ సారీ, నేను బిగ్ బాస్లోనే నాగమణికంట పాపం ఎంత ఆలోచిస్తుండే, నాకు కూడా అదే టెన్షన్ పట్టుకుంది. చూస్తున్నావు మనకు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నట్టున్నారే, తగ్గిపోతున్నాయి. మనం ఎప్పుడు లైక్స్ వస్తాయి, ఎప్పుడు మనం వైరల్ అయిపోతాం, ఇదే టెన్షన్ నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూస్తూ కాసేపు చూసి అట్లా పక్కకు పెట్టేస్తారండి ఫ్రెండ్స్. చూడండి, ఫుల్ వీడియో చూడండి, అసలు మా కంటెంట్ ఏంటో వినండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, అది నా బాధ. అవును, మా చెల్లెన్న కరెక్టే పాపం, నిజంగానే మా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, మేము ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాం, ఇదంతా కష్టపడేది మీకు రివ్యూస్ ఇవ్వడానికే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, వాచ్ అవర్ వీడియోస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. సో ఇప్పుడు అవన్నీ వదిలేసి వాణి, మనం ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ నుండి బయటకి వచ్చి ఇప్పుడు వీడియోస్ మనం రివ్యూస్ తీయం. సో నేనేం చెప్తాను, సారీ ఫ్రెండ్స్, కొంచెం ఏమనుకోకండి, పవర్ కట్ అయింది. పవర్ కట్ అయినా మీకోసం మేము టార్చ్ లైట్స్ పెట్టుకొని మరీ వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అనంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు మేము ఎంటర్టైన్ చేయాలి. కొంచెం స్టాప్ చేసి మరి లైట్స్ వేసుకుంటా నాగమణికంట విగ్గున్నట్టు మా మేకప్ కూడా మీకు కనిపించకుంటే చాలా కష్టం, మా అమ్మ ఫేసెస్ మీరు చూడలేరు ఫ్రెండ్స్. సో దానికని చెప్పేసి మళ్ళీ లైట్స్ ఆన్ చేసి మళ్ళీ వీడియో ఆన్ చేసినాం. ఇగ్నోర్ చేయండి అది. సో ఇంకా పాయింట్స్కి వచ్చేస్తే ఈరోజు హైలైట్స్ వచ్చేసి నామినేషన్స్, సెకండ్ డే ఆఫ్ నామినేషన్స్. ఇంకా 3 days ఉంది మనం ఓట్స్ చేయడానికి. ఈ నామినేషన్స్లో కూడా నేను పొద్దున్న మీకు ప్రోమోస్లో చెప్పినట్టు మణికంఠనే హైలైట్. ఈ వీడియో ఈరోజు మొత్తం బిగ్ బాస్ మొత్తం ఈవెన్ లైవ్లో కానీ ఇప్పుడు కానీ షో కానీ మొత్తం మణికంఠ మణికంఠ మణికంఠ. నేను మార్నింగ్ చెప్పినట్టు ఏంది మణికంఠ, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు హౌస్ మేట్స్, ఏం జరగాలనుకుంటున్నారు? మరొక ప్రశాంత్ అవ్వబోతున్నాడు మణికంఠ, అదైతే డ్యామ్ షూర్. ఏం చేస్తారో ఏమో ఇక జనాలు మీరంతా. నాకైతే ఏం చేస్తారు చేసేస్తారు, నో డౌట్. ఒక్కడ అయిపోయి, నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పిన ప్రీవియస్ వీడియోలో, ఒక్కరిని వేస్తే వాళ్ళే టాప్ అయిపోతారు. అదంతే, జనాలకు కూడా ఒక సాఫ్ట్ కార్నర్, ఒక సింపతి అది క్రియేట్ అయిపోతుంది. నీకు కూడా కానీ నువ్వు చూస్తలేమేమో మణికంఠకి నెగటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి. నెగటివ్గా కూడా మణికంఠనే హైప్ అయిపోతున్నాడు. ఈ హౌస్ మేట్స్గా బుర్ర లేదు. నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ ఒక మనిషినే కార్నర్ చేస్తారు. బిగ్ బాస్ 1 నుండి స్టార్ట్ అయింది, ఇది 2 నుండి 1 కూడా కాదు, కౌశల్ అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. వాడే విన్నర్ అవుతాడు ఫైనల్గా, ఎవరినైతే కార్నర్ చేస్తాడో వాడే. ఇప్పుడు కూడా అదే పని చేయకండి. ఏంటంటే ఏం లేదు ఇక్కడ, ఎమోషన్స్ అవి పనికిరావు, ఏడుపులు పెడదొడుపులు ఇవి కాదు పనికొచ్చేటి. ఇది ఏంటంటే ఇక్కడ అన్నీ పనికొచ్చేటి స్ట్రెంగ్త్, ఎట్లా ఆడుతున్నారు ఆట, మెయిన్ ఇంపార్టెంట్ ఆట. నాకైతే మరొక ప్రశాంత్ కనిపిస్తుండు. ఇక మరి ఏం చేస్తారో ఏమో హౌస్ మేట్స్, మన జనాలు, ఈ ఓట్లేసే వాళ్ళు. పాయింట్స్ కూడా కరెక్టే. నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోలో ప్రోమో గురించి మాట్లాడింది కూడా కరెక్టే. కానీ తను ఏంటంటే ఆ భయం అట్లనే మీకు తెలీదు నేను ఇట్లా ఫేస్ చేసిన, మీకు తెలీదు అంటే తెలీదు, ఎవరి స్టోరీ ఎవరికి తెలీదు, అనవసరం. శేఖర్ భాష కూడా అంటున్నాడు, ఇప్పుడు ఇట్లా బాణం వేసేటోడిని ఎదుర్కొంటావా, లేదంటే ఆగా నాకు పాస్ట్ ఉంది నీకు తెలీదు నా గురించి అని అంటావా అని
అన్నాడు. ఒక మధ్యలో చిన్న క్లిప్ వచ్చింది. తెలుసు, అవన్నీ నేను కూడా చూసిన. కాకపోతే ఏంటంటే నేను అనేది ఒకటి, ఇప్పుడు హౌస్ మేట్స్ శేఖర్ భాష మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ మేము శేఖర్ని ఎవరిక్కడ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ మేమందరం మాట్లాడుకోవడానికి వచ్చింది బిగ్ బాస్ రివ్యూస్ గురించే. ఇప్పుడు తను అంటుంది మనకంటాలో కూడా కొన్ని ఉన్నాయి పాయింట్స్. ఇప్పుడు దాన్ని నేను కూడా ఒప్పుకుంటా. కొన్ని విషయాలలో అతనికి తెలియకుండా జరిగిపోయిందేమో. ఫస్ట్ డేనే నెగటివ్గా అందరు నన్ను, అప్పుడు ప్రేరణ చెప్పిన పాయింట్ ప్రకారం వెళ్తే ఫస్ట్ డేనే ఇప్పుడు ప్రేరణ కూడా ఒక పాయింట్ వచ్చేసరికి ఆ రోజు ఎలిమినేషన్ పాయింట్ వచ్చేసరికి తను కూడా నేనే టెన్షన్ పడ్డా. ఇంక నీకు 5 మెంబర్స్ నీకు ఓట్ చేస్తే నీ ఒపీనియన్ ఎలా ఉంటుందో, నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది, దాన్ని నేను అనట్లేదని అంది. అక్కడ వరకు కరెక్టే, నేను కూడా అదే అంటున్నా. అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అది మర్చిపోవాలి. ఫస్ట్ డే అనేది మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలి అని అంటే ఇంకా డేస్ లేవా కొన్నిసార్లు. ఇప్పుడు తనకు ఒక్కటే భయం ఉంది, శనివారం అసలు బ్రెయిన్తో ఆడుతుండా లేకుంటే, ఎందుకంటే అంత మంచిగా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను మిమ్మల్ని చూసుకుంటాను, ఫస్ట్ డే వదిలేసిండు నోరు. ఇప్పుడు మళ్ళీ నోరేం జారిండు. ఈరోజు విష్ణుప్రియతో డైరెక్ట్ 3 days నేను నిన్ను తిరిగింది ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి దానివో, నీ మాటలు వదిలేస్తావా లేదా చూడ్డానికి అని. ఇతను కూడా మాటలు వదిలేస్తున్నాడు ఇక్కడ. అతను డైరెక్ట్ చెప్తున్నాడు, నేను బ్రెయిన్తోనే ఆడినా, బ్రెయిన్ని పెట్టినా, నీ మనసు బాడీ ఇక్కడ లేదు అనేసి. విష్ణుప్రియ డైరెక్ట్ అంటే నువ్వు హార్ట్తో నాతో ఫ్రెండ్షిప్ చేయలేదా? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మణికంఠస్ మైండ్? ఏం లేదు, తను ఫస్ట్ నుండి అదే మైండ్ సెట్ తోటే ఉంటున్నాడు. తనకి ఇంకొంచెం టైం పడుతుంది అక్కడ నుండి ఇంకా బయటకు రావడానికి. అంటే ఫస్ట్ డే ఓల్డ్ ఇంకా అతను అందులోనే అర్థమవుతలేదా నేను చెప్పేది? ఫస్ట్ డే నుండి బిగ్ బాస్ హౌస్ ఎంటర్ అయినప్పటి నుండి స్టార్ట్ అవ్వాలి. ఒకసారి వచ్చి ఫస్ట్ డే ఇట్లా అందరూ ఇంప్రూవ్ అవుతలేరు. అట్లాంటి బేబక్క కూడా స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఆమెకైతే అసలు ఆడనే వస్తలేదట, నా బాడీ నా సహకరించదు, కానీ నేను ఆడే టైంలో ఆడుతూ ఉంటుంది. ఇవన్నీ కాదు, బేబక్క బిగ్ బాస్ చెప్పిండు కదా, ఆడు నీ ప్లస్ పాయింట్స్ ఏంటో నువ్వు చూసుకో, ఆడు అని చెప్పిండు కదా, ఆడు అని చెప్పిండు బిగ్ బాస్. చూద్దాము. అవును, నేను కూడా ఇప్పుడు ఛాన్స్ ఇస్తాను నెక్స్ట్ వీక్. ఈ వీక్ ఉండాలి కదా తను. అది కూడా భయపడుతున్నాడు. అదే కదా, ఎట్లా అని భయపడుతున్నాడు కానీ వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు అందరు కలిసి ఒక్కడనే కార్నర్ చేస్తే కూడా తను టాప్ అయిపోతాడు. ఇది ఆడియన్స్ అనాలిసిస్ అంటే ఇది అతని స్ట్రాటజీ కూడా అనుకో. నువ్వు ఎలాగని అనుకోవాలి, గేమ్ ఏం చేస్తావు, సింపతి అనేది తన ఆట అయితే మేబీ ఎందుకు శివాని? అదిగా ఎవరికైనా ఫాల్ట్ ఉంటది విగ్గు తీసి పక్క పడేసి కూడా ఏడుస్తారా? అరే ఎందుకు ఏడవారు, విగ్గు డిస్టర్బ్ చేస్తుందండి. పెట్టుకున్నాడు, విగ్ ఎంత ఇరిటేషన్ చేస్తుందో. నువ్వు ఎప్పుడన్నా చూసినావు? ఎప్పుడన్నా విగ్గు పెట్టుకున్నావా? నేను ఎందుకు పెట్టుకుంటా, నాకేం అవసరం. నాకు ఫుల్ హెయిర్ ఉంది, పెద్ద లాంగ్ హెయిర్ ఉంది, పెద్ద లాంగ్ హెయిర్ ఉంది. పెట్టుకున్న వాళ్ళు నాతో చెప్పారు కాబట్టి నేను అంటున్నా. ఏమనంటే విగ్గు ఎందుకు డాన్స్ కి విగ్గు పెట్టుకోరా? జుట్టు లేని వాళ్ళు, గుండున్న వాళ్ళు ఎట్లా డాన్స్ చేస్తారే పాపం. ఇంత హెయిర్ లాంగ్ పెట్టుకొని చేస్తే ఒక మా స్టూడెంట్ ఇట్లా తీసి ఇట్లా కొట్టింది అంటే ఇరిటేషన్. లేడీస్ జెంట్స్ కి మనం విగ్గు పెట్టుకోలేదే, జస్ట్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకున్నాడు. ఎందుకు వింటలేరు మీరు? ఎందుకు అతన్నే నమ్ముతున్నారు ఈ జనాలు, పిచ్చి జనాలు? నువ్వు నేను అనేది విను. ఆ మైండ్ కి వేడి అనేది ఇట్లా అయిపోయి చెమటలు వచ్చి ఆ విగ్గు చెప్పు క్రేజ్ అంటున్నా. నిన్ను కాదే మణికంఠ అంటున్నా. క్రేజీ చెమటలు. అరే నిన్న అంటేనే మణికంఠనే అంటున్నా. నువ్వెందుకు నవ్వుతున్నావు? టెలింగ్ యూ, నా మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ అంతా మణికంఠ మీదే ఉంది. ఎందుకనంటే అదే అందుకే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఇంట్లో నువ్వెవర్రి, ఇక్కడ నువ్వెవర్రి అయితే ఇంకా మరి నేను పోవన్నా. మరి చెప్పు, వాకౌట్ అవుతావా? నేను కూడా అవ్వచ్చు శివాని, లేచి వాకౌట్ అవ్వడం ఎంతో పెద్ద పని కాదు. చెప్పేది నేను, ఎవరికైనా మైండ్లో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు బ్రెయిన్ వేడవుతుంది. ఆ చెమటకి దానికి వాడు ఏం చేసిండు, ఎక్స్టెన్షన్ తీసి ఇట్లా పక్కకు పెట్టి నేషనల్ టీవీ గైస్, స్నానాలు చేస్తలేరు ఎవరు, వాష్రూమ్స్కి
వెళ్ళట్లేదు ఎవరు. కానీ నేషనల్ టీవీలో కెమెరా ముందు నువ్వు అదే extensions పాపం తీసుకొని- అతన్ని టెలికాస్ట్ చేస్తుందని తెలుసా? టెలికాస్ట్ చేస్తుందని తెలుసా? టెలికాస్ట్ అవుతుందని అరే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి అవుతుందని అనుకుంటారా? ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అవుతుంది. నేను విగ్ తీసి పక్కకెట్టుకోగా కూడా తీస్తాను. He was crying literally. He was crying, guys. ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తే బిగ్ బాస్ అక్కడే ఫోకస్ చేస్తుంది. యు డోంట్ నో, యు నెవర్ సీ దట్. అదే నేను అంటున్నా కదా, విగ్ తీసి కింద పెట్టడం అనేది పెద్ద నాకు అది హెడేక్. అది చూడ్డానికి అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చట్లేదు. స్టాప్. ఇక మొత్తానికైతే మనకంటే లాస్ట్కి ఏడిసి ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ ఉండదు. హలో, ఎవరైనా ఏడిస్తే కన్ఫెషన్ రూము ఓకే, కానీ ఎవరైనా ఏడిస్తే, ఎవరైనా లోన్లీగా ఫీల్ అయితే, ఎవరైనా డిప్రెస్ అయితే బిగ్ బాస్ పిలుచుకుంటాడు ఆ రూమ్ కి. తెలుసా తెలియదా నీకు? ఫస్ట్ తెలుసు కన్ఫెషన్ రూమ్ కి పోయిండు. కన్ఫెషన్ రూమ్ లో ఏమో టాస్క్ కాదు నేను అనేది. లోన్లీగా ఫీల్ అయితే బిగ్ బాస్ He's a great person, yeah, guys. You listen to me. He's a very great person that he went to confession room for the first time in Big Boss 8. That's a very good, and like it's a very good sign of winning qualities. Yes. Really. ఎందుకు చెప్తున్నానంటే కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ ఎవరిని పడితే వాళ్ళని పిలవాడు. కొంతమంది లాస్ట్ సీజన్లో పోని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఇతను పోయిండంటే అంతగానో సీన్ చేసి టాప్ 5 లో కంటెస్టెంట్ ఉన్నాడేమో. ఇప్పుడే టాప్ 5 గురించి మాట్లాడలేము. నాకు మేబీ దిస్ వీక్ హీ కెన్ బి ఆల్సో గో, హీ కెన్ బి ఎలిమినేటెడ్. లేదు చూడు, నేను చెప్పే అనాలిసిస్ అయితే అంటే జనాలకు ఎట్లా రీచ్ అవుతుందంటే, ఇది ప్రతి ఒక్క 13 మంది ఒక్కడనే టార్గెట్ చేశారు. అదే ఉంది వాళ్ళకి. ఇగో దాంతో నేను కూడా జనాలకైతే ఇదే రీచ్ అవుతుంది. నేను కదా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా. జనాలు ప్లీజ్ డోంట్ లైక్ అంటే జస్ట్ ఎమోషనల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి. కాకపోతే అతను కొన్ని మాటలు కరెక్టే అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అతను స్ట్రాటజీ ఈ గేమ్, ఆ ఏడుపు కొట్టుతనం ఏంది, ఈ ఏడ్చేటోళ్ళు ఇళ్ళల్లో ఉంటే నాకు అస్సలు నచ్చదు. అది పోయి అదే బిగ్ బాస్ నేషనల్ టీవీలో హౌస్లో కూడా అట్లనే ఏడ్చుకుంటూ ఉంటే అది ఒక అబ్బాయి. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ బాయ్స్ కెనాట్ క్రై, బాయ్స్ కెన్ ఆల్సో క్రై. కానీ నేను ఏమంటున్నా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ టీవీలో ఒక అబ్బాయి ఎవరికి ఏడుపు వచ్చినా. అండ్ ఇంకొకటి ఇక్కడ విష్ణుప్రియ వర్సెస్ మణికంఠ కొత్త ఫెమినిస్ట్గా నాకు నువ్వు క్యూట్గా కనిపిస్తున్నావు, ఫెమినైజ్ క్వాలిటీస్ ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటే హౌ కెన్ హీ టేక్ లైక్ దాట్? యా, ఫెమినైజ్ క్వాలిటీస్ అంటే ఏంటి? అంటే నీ దాంట్లో ఫెమినిస్ట్ అంటే ఒక అబ్బాయికి ఫెమినిజం ఉండదా? అతను ఎందుకంత తీసుకుంటున్నాడు దాన్ని ఫెమినిస్ట్ అంటే? నేను ఏమన్నా ఫెమినిస్ట్గా కనిపిస్తున్నానా? నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు నాతో అని అంటే అంటే నేను ఐఎమ్ నాట్ ఇమిటేటింగ్ హిమ్, కాకపోతే చెప్తున్నా. అంటే అమ్మాయి దాంట్లో బాయ్స్ క్వాలిటీస్ ఉంటాయి, అబ్బాయి దాంట్లో కొన్ని గర్ల్స్ క్వాలిటీస్ ఉంటాయి అంటున్నాం. కానీ అతను గర్ల్ అని ఇక్కడ ఎవరు అంటలేదు. అండ్ ఆల్సో ఫెమినిస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గర్ల్స్ క్వాలిటీస్. యా, ఫెమినిస్ట్ అంటే సపోర్టింగ్ అ గర్ల్, సపోర్టింగ్ అ ఫీమేల్ ఈజ్ కాల్డ్ ఫెమినిజం. అంతే తప్ప ఇక్కడ నాగార్జున గారు ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది పెద్దగా అంటే అతనికి బయట గలీజ్గా పోర్ట్రేట్ అవుతారు, అతను ఫీల్ అవుతున్నాడు. దట్స్ వై హీ క్రైడ్. ఎక్కువ ఆలోచిస్తున్నారు, అతి ఆలోచన అనుకుంటారు జనాలు. ఈ పాయింట్ పక్క నాగార్జున గారు తీయాలి. ఇట్లా నాకు ఇప్పుడే నేను వెళ్ళిపోతా కావచ్చు అని ఫస్ట్ అందరికి ద్రోహం ఆలోచిస్తుండే. సాటర్డే సండే గురించి ఈ రోజే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఐఎమ్ షూర్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన మాటలను బట్టి తను ఇప్పటికైనా పర్ఫెక్ట్ అవుతాడు, చేంజ్ అవ్వాలి. ఐ హోప్ ద సేమ్. బట్ ఏంటంటే ఇఫ్ అతను ఉంటే ఇదంతా ఓకే, ఇఫ్ లేకుంటే మాత్రం చేయలేం. బట్ గైస్ లుక్, మంచిగా వాచ్ చేసి ఓట్ చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి ఓట్ చేయాలి. నేనైతే ఉండాలనుకుంటున్నా. బికాస్ తను ఏంటో ఈ వారం అతను ఇక్కడ బేబక్క కష్టం అవుతుంది, బేబక్క లేకుండా అతను ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. కాకపోతే బేబక్కకి అమెరికన్ అంటే యుఎస్ ఆడియన్సెస్ ఉన్నారు. టు అంటే తెలుస్తుంది ఇంకొక 2 daysలో ఎలిమినేషన్స్ ఎవరన్నది కూడా బయటపడుతుంది. గైస్ మా ఛానల్లో మేము మీకు పక్కా రివీల్ చేస్తాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు చెప్పవా? స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.
ఐఎమ్ నాట్ ఎండింగ్ ద ఛానల్, Okay. ఐఎమ్ నాట్ ఎండింగ్ ద వీడియో రైట్ నౌ. మిడిల్లో కూడా మీకు స్టే ట్యూన్డ్ అని చెప్తున్నా మా ఛానల్ని, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు, విచ్ ఈస్ హర్టింగ్ ఎ లాట్. కొంతమంది చూస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు కొంచెం మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా ఇంకొకటి, చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చిన్న కామెంట్, ఒక లైన్ అయినా పర్లేదు. మేము Because మా ఒకవేళ- ఫాల్స్ ఏంటంటే అనేటివి మాకు తెలిస్తే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. Yes. ఏంటంటే ఇప్పుడు మాకు ఈ ఛానల్ కొత్త, సో మాకు ఏం తెలియదు. చాలా కష్టపడుతున్నాం guys దీనికోసం. మేము ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకొని తప్పకుండా మేము అది ఫాలో బీట్ నెగటివ్ బీట్ పాజిటివ్ ఏదైనా కానీ మేము పక్క అన్ని మీ ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతాం, వాటికి రిప్లైస్ కూడా ఇస్తాం. కొంచెం టైం టేకింగ్ అవుతుంది, బయట వెదర్ చాలా బ్యాడ్గా ఉంది, వర్షాలు ఐ మీన్ ఫ్లడ్స్ లాగానే వర్షాలు వస్తున్నాయి. ఆంధ్రాలో అయితే వైఫై సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది, పవర్ కటింగ్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఇదంతా కూడా మేము దాటుకొని మేము మీకోసం వీడియోస్ రెగ్యులర్గా డైలీ 2-3 వీడియోస్, యాక్చువల్గా మా టార్గెట్ 2-3 కాదు గైస్, చాలా ఎక్కువనే. బట్ మేము ఇదైనా చేస్తున్నామంటే ఓన్లీ బికాస్ యు ఆర్ సపోర్టింగ్ అస్. మాకు కొన్నైనా వ్యూస్ వస్తున్నాయని, మీకోసం మేము చేయాలని. కానీ అదే మాకు అదే ఏంటంటే బాధాకరంగా ఏముందంటే, మాకు కొన్ని వ్యూస్ అనేది మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇంత కష్టపడి మిడ్ నైట్ వరకు లైక్ 2-3 o'clock కూడా అవుతుంది గైస్. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ యునో కమెంట్. మీకు ఏ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మేము పాజిటివ్గానే తీసుకుంటాం. వి థింక్ దట్ దోస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ అస్. అందుకని మీరు ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. మీరు ఏ ఏరియా నుండి కూడా చూస్తున్నారో మాకు కూడా క్యూరియాసిటీ ఉంది తెలుసుకోవాలని. సో ప్లీజ్ కమెంట్ ఇట్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద పాయింట్స్, హైలైట్స్ అగైన్. ఈరోజు నామినేషన్స్లో 6 members. ఆదిత్య ఓం వచ్చేసి శేఖర్ భాషాని అండ్ బేబక్క, ఆఫ్ కోర్స్ బేబక్క కాదు, పృథ్వీని నామినేట్ చేస్తే మన మళ్ళీ కన్నడిగా ఎవరు యష్మి వచ్చేసి పృథ్వీని సేవ్ చేసి శేఖర్ని నామినేట్ చేసేసింది. అక్కడ మళ్ళీ కన్నడ ఒకటైపోయింది గైస్, అది కూడా మీరు చూసుకోవాలి. బట్ అబ్బాయి వచ్చేసి అగైన్ నాగమణికంట బాబా బేబక్కని నామినేట్ చేసిండు. ప్రేరణ వచ్చేసి నాగమణికంట అండ్ అదెవరు మీకు తెలిసిందే మన సోనియాని నామినేట్ చేసిండు. సోనియా దగ్గరికి వస్తే ఇప్పుడు మనకంటే వదిలేద్దాం. ఇంకా సోనియా కూడా నాన్ సెన్స్ మాట్లాడుతుంది. మనం ముందే చెప్పినట్టు పాయింట్స్ ప్రీవియస్ వీడియోలో నాన్ సెన్స్ మాట్లాడుతుంది. బట్ ఏంటంటే నాన్ సెన్స్ మాట్లాడుతుంది, ఎట్ ద సేమ్ టైం తనే అందరినీ అంటుంది నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతుంది, నువ్వు ఆపేసేయి, నీతో నేను మాట్లాడట్లేదు, నువ్వు నాది అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అంటే తన వరకు వస్తేనే అవి ఒక ఏమంటారు, అవి రెస్పాన్సిబిలిటీస్ తన వరకు వస్తేనే. అండ్ ఇంకొకటి తెలుసా, కొన్ని పాయింట్స్లో తను కరెక్టే. ఎందుకంటే తను కొన్ని పాయింట్స్ అంటే కరెక్ట్ పాయింట్స్ పిక్ చేస్తుంది, పని కట్టుకొని చూసినట్టు కానీ తను కాపీ కొడుతుంది. మీరు ఒకవేళ బిగ్ బాస్ ఓటీటీ చూసి ఉంటే బిందు మాధవిని కాపీ కొడుతుంది తను. ఆ కాపీ అనేది కొట్టద్దు, తనంటూ జెన్యున్గా ఉండాలి. కొన్ని యూనో ద లాంగ్వేజ్ వాట్ ఎవర్ షీ స్పీకింగ్ అవన్నీ ఏంటంటే కొంచెం కాపీ క్యాట్లాగా వచ్చి కాపీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. తనంటూ ఒక జెన్యున్గా ఆడని చేసేద్దాం, చూద్దాం ఆమె ఆటని చూద్దాం. ఇప్పుడు ఎవరు ఇది అవుతారో నామినేషన్స్లో అయితే ఫస్ట్ నుండి అన్ని చూసి ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ తీసుకొని అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయని ఆమె పోర్ట్రే చేసుకుంటుంది. తన స్ట్రాటజీ అది కావాలి. లాస్ట్ సీజన్లో వచ్చేసి ఆమెలాగా ఎవరు రతిక, ప్రతి వీడియోలో ఈ సీజన్లో ఈమె అట్లా ఉంది. చూద్దాం కాదు ఏమవుతుందో. ఇక ఇంకొక 2-3 days అయితే మనం ఫస్ట్ ఫ్రైడే వరకు మీకు అప్డేట్ ఇచ్చేయచ్చు. సాటర్డే మార్నింగ్ ఆర్ ఫ్రైడే హూస్ గోనా ఎలిమినేట్ అని. నామినేషన్స్లో ఉన్న నాగమణికంటని చేసేటప్పుడు నాగమణికంట మళ్ళీ తన స్టోరీ చెప్తే వీళ్ళిద్దరు ఏడ్ చేశారు. ఏడ్చి కూడా తను ఇంకా డిఫెండ్ చేస్తూనే ఉంది. ఎవరు? యష్మి. ఎస్. అండ్ ఇంకొకటి పాయింట్ నాకు అర్థం కాదు, ఎందుకు ఏడ్చింది, ఎందుకు అతను, ఎందుకంటే అది లైవ్లో ఉంటుంది. అది అంత నాన్ సెన్స్ ఉందండి. సేమ్ పాయింట్స్, సేమ్ అదే ఏడుపు, అదే స్టోరీ రిపీటింగ్, అందరికీ అదే ఉంది.
ఇందులో హైలైట్స్ అయితే ఇవే ఈ రోజుకి. మేము తమిళలో చెప్పినట్టు మణికంఠ హార్ట్తో ఆడుతుండా బ్రెయిన్తో ఆడుతుండా తెలియట్లేదు ఒకటి. అది ఇంకా మనకి ఈ వీక్ సేఫ్ అయితే నెక్స్ట్ వీక్ మనకు తెలుస్తుంది. అది మేము అప్డేట్ చేస్తాం. అప్పుడే అన్నాడు అన్ని బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ఆఫ్ చేసేసుకొని నేను బ్రెయిన్ తో ఆడుతున్నా, అది మైండ్ తో ఆడుతున్నా అని అన్నాడు. ఆడుతున్నాను. సో అదే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకోటి ఏంటంటే అతను ఉంటాడా వెళ్ళిపోతాడా, ఎందుకంటే ఇది మేము ఎందుకు తమిళలో పెట్టాల్సి వచ్చిందంటే మేము జస్టిఫై చేస్తున్నాం దానికి. ఈ వీక్ కానీ మణికంఠ సేవ్ అయితే మొత్తం 15th వీక్ వరకు ఉంటాడు అతను టాప్ 5 పక్కా చెప్తాను. ఈ వీక్ సేవ్ అయితే మణికంఠ 15th వీక్ దాకా అతను పోగలుగుతాడు. అది అతనికి వచ్చేస్తుంది ఇంకా స్ట్రెంత్. అందుకని మేము తమిళలో అదే మెన్షన్ చేసాము. మీరు ఒకసారి వీడియో మొత్తం చూసి యూ కెన్ కమెంట్ ఆన్ అవర్ రివ్యూ. మీకేం నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి మళ్ళీ మీరు కూడా చెప్పండి వాళ్ళని ఇంకొకరికి షేర్ చేయమని. షేర్ చేసి అలాగే వదిలేస్తే కూడా ఎప్పుడు పంపుతూనే ఉంటారులే అని వాళ్ళ పని మీద వాళ్ళు పడిపోతున్నారు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మేము వెయిట్ చేస్తుంది అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని హ్యాపీ అయ్యేలోపే డౌన్ అయిపోతున్నారు. సో ప్లీజ్ సపోర్ట్ అస్. మేము చాలా కష్టపడుతున్నాం గాయస్. ఆ కష్టాన్ని కొంచెం గుర్తించి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి. అంటే మధ్యలోనే ఆపేయకండి వీడియో. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత పెద్ద వీడియో తీస్తున్నామంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ like.